వేదిక మీద ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటర్ రామరెడ్డి గారు, ప్రైమరీ బాస్ హెడ్ మాస్టర్ వెంకటనారాయణ గారు, తెలుగు టీచరు 10th క్లాస్ ఇన్ఛార్జి, బహుశా కూరగాయల కోసం ఆడోళ్ళన్న బయటికి పోతారైనా కావాలి సార్ ఎప్పుడు బయటికి కూడా ఉంటుంది. అందుకనే కూడా బయట మీద అనిపించలేదు రామ్ సార్ గారు. అలాగే మురళి గారు, ఇంగ్లీష్ టీచర్ మురళి గారు, తర్వాత మీకు చక్కని గేమ్స్ నేర్పించి 26 15 ఆగస్టుకు నేర్పినటువంటి పీటి సీని గారు, అలాగే రికార్డ్ అసిస్టెంట్స్ స్కూల్ రికార్డ్ అసిస్టెంట్ యాదవ్ సారు, అలాగే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మాస్టర్ ఉన్న సత్యనారాయణ గారు, ఇప్పుడు కూడా ఆయన కొట్టివాడు బాబు గట్టివాడు అని ఆయన ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాడు. ఎక్కువ సార్, నరసింహన్ సార్, అయుధ సార్, అలాగే ఈ ఈ ప్రోగ్రాం నిర్వహించినటువంటి సాయి ప్లస్ ఎవరెవరు వాళ్ళందరికీ మరియు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు చేస్తున్నాను మమ్మల్ని పిలిచి మాట్లాడుతున్నందుకు. విషయం ఏంటంటే, ఒకప్పుడు స్కూల్ ప్రోగ్రాంలలో మాట్లాడిన బాబాటి ఎవరు కూడా మాట్లాడిన వాళ్ళు ఇవాళ మమ్మల్ని మించి మాట్లాడుతుంటే మాకు ఎంత ఆనందం అర్థమవుతుంది. మేమే తక్కువ మాట్లాడుతాం వెరీ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కరు మెచ్యూరిటీగా, ఎంత మెచ్యూరిటీ అంటే ఎన్నోసార్లు మీటింగ్లో మాట్లాడి 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 ఆర్థిక వాళ్ళగా మాట్లాడుతుంటే చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషం. కాకపోతే నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఒక అబ్బాయి మా ఇద్దరు అమ్మాయిలే మాకు అని చెప్పడం జరిగింది. ఇద్దరు అమ్మాయిలే అన్న సందర్భంలో బహుశా మీరు ఎస్టీ వాళ్ళు ఏమనుకోవద్దు, చాలా ఎస్టీ కుటుంబాలలో ఆడపిల్లలు ఉంటే బాగుంది ఉన్న నాయకులు కొన్ని సందర్భాల్లో అమ్మ పిల్లలు చంపిన రోజులు ఉన్నాయి. కానీ రాబో కలవన లేదు. ఈ రోజులలో ప్రతి అమ్మాయి ఏం చేస్తుందంటే, తను చదువుకోవాలి, తన భర్త చదువుకోవాలి, తను నౌకరు చేయాలి, తన భర్త నౌకరు చేయాలి, మేమిద్దరం నౌకరు చేస్తేనే లైఫ్ బాగుంటుందనే ఆలోచనలోకి ఈ రోజున వచ్చింది ఒక పాయింట్. అందుకనే ఇవాళ ప్రతి గర్ల్ కూడా చదువుకొని జాబ్ చేస్తున్న వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకున్న సంగతి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి. సమాజంలో పెను మార్పులు వచ్చినాయి. ఒకప్పుడు ఒక 50 ఎకరాల పట్టేదారు, లేదా ఒక మిల్లు, ఒక సినిమా థియేటరు, ఇలాంటి వాళ్ళని చూసేసి పిల్లనిచ్చినారు. అవునా? పరిస్థితి మారిపోయింది, సమాజం మారిపోయింది. అందరూ చదువుకుంటున్నారు, అమ్మాయిలు తక్కువైనారు, అమ్మాయిలు కూడా కోరుకుంటారు. కాబట్టి ముందు మీరు అబ్బాయిని ఏం చేయాలంటే, మీ పిల్లలను ఖచ్చితంగా భవిష్యత్తులో చదువుకొని ప్రయోజనం మాత్రమే వాళ్ళ పిల్లలు అవుతాయి. అయ్యే పరిస్థితి ఇప్పుడు మీరు గమనించండి. ప్రతి ఊళ్ళో, అన్ని కులాలలో, అన్ని మతాలలో పెళ్లి కాకుండా 20 సంవత్సరాలకి వెళ్ళి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఒట్టిగా అడ్డగాడతారు. వాళ్ళ మీద సంగతి తెలుసాలేదు. కరెక్టా కాదు? అందుకనే రాబో తరం బాగలేదు, రాబో సమాజం బాగలేదు, పరిస్థితులు బాగలేవు. మీరు ఇప్పుడు ఎంగేజ్లో ఉన్నారు. మీ ఇంతకుముందు సార్ చెప్పారు, మీ పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళని బాగా తయారు చేయండి. తయారు చేస్తేనే మీ కళ్ళ ముందర వాళ్ళు బాగుంటారు. ఎప్పుడైనా ఏ తల్లిదండ్రులు అయినా, ఏ గురువు అయినా తమ పిల్లలు అంటే విద్యార్థులు తమ పిల్లలు బాగుండి మంచి ప్రయోజనం అయితే ఆనందపడతారు తప్ప, కానీ వాళ్ళు ఎప్పుడు ఆనందపడరు. వాళ్ళు పైస కూడా పెట్టి తమ పిల్లల కోసము, అలాగే సార్లు పాయింట్ దౌలాడి తమ పిల్లల కోసం చదువు చెప్పడము, సమాజంలో వర్కౌట్ చేయడం వాళ్ళ బాధ్యత. వాళ్ళు తల్లిదండ్రులకు తిండి పెట్టకపోయినా కూడా కోరుకుంటారు. తల్లి కొడుకుల మీద, పిల్లల మీద తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమలు ఆనాడు ఉండే, పిల్లల మీద ప్రేమలు ఈనాడు పిల్లలు తల్లిదండ్రుల ప్రేమలు పోతున్నాయి. ఆనాడు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ ఉండే, కానీ ఈనాడు పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ లేదు. అయినప్పటికీ తల్లిదండ్రులు ఏం మాట్లాడరు.
తమ ఎంత కష్టాలు ఉన్న పిల్లగాళ్ళే చూసుకుంటారు కాబట్టి అందుకోసం పిల్లగాళ్ళు బాగుంటే మనం ఎంతైనా సంపాదించాం. నేను చాలా సంపాదించాను, చాలా డెవలప్ అయ్యాను, రాష్ట్ర లెవెల్, జిల్లా లెవెల్, ఇక్కడ అక్కడ అయినా. కానీ మా పిల్లలు అంత సక్సెస్ఫుల్ లేకుండా ఎంత బాగా అనిపిస్తుంది, ఇంత కష్టపడి. ఏమిటి 10 మంది విద్యార్థులు స్కూల్ పెట్టేసి పైస సంపాదించేసి తినకుండా చేయకుండా ఒక్కొక్క పైసా రూపాయి అని చెప్పేసి ఇటుక మీద ఇటుక వేసుకుంటూ స్కూల్ డెవలప్ చేస్తాం. ఎవరి కోసం? నేనే ఒకటి రాదా నాకు? అందుకనే మీరు కూడా ఈ పాయింట్ ఏం చెప్పేది, మీరు కూడా మీ పిల్లలను ప్రయోజనం చేయండి. నేను అప్పుడప్పుడు ఈ సార్లకు మీటింగ్ ఏం చెప్పినా, అయ్యా పిల్లగారు ఇంగ్లీష్ రీడింగ్, తెలుగు రీడింగ్ చక్కగా చదివితే చాలు. ఎలా? వాలీబాల్ ఆడుతున్నప్పుడు కనుక లిఫ్టర్ మంచి లిఫ్ట్ ఇస్తే కట్టలు బాగా కొడతారు. అవునా? ఇది కరెక్టా కదా? ఏమో మురళి, అవునా కదా? ఒకవేళ కట్టు సరిగా లిఫ్ట్ బాగా ఏదనుకో కట్టు స్వీట్ కాదు, నెట్టు దొరుకుతుంది. అలాగే మీరు పిల్లలకు కూడా 9th క్లాస్ వరకు ఇంగ్లీష్ రీడింగ్, తెలుగు రీడింగ్, హిందీ రీడింగ్ పర్ఫెక్ట్ చేయండి. అప్పుడు వాళ్ళ వయసు పెరుగుతుంది. ఇప్పుడు కాదు, ముందైన వయసు పెరుగుతుంది. నాయకెవరు ముందైన వయసు పెరుగుతుంది, పెరిగినప్పుడు బుర్ర పెరుగుతుంది. బుర్ర పెరిగినప్పుడు నేను డెవలప్గా ఆలోచించినప్పుడు పుస్తకం చదవకపోతే పరిస్థితి ఏంది? ఇది క్వశ్చన్. అవునా కాదు? అంచేత మనం ఖచ్చితంగా ఈ లెవెల్లో మన పిల్లలను పెంచాల్సిన అవసరం ఉంది. సమాజం ఎలా ఉన్నాయి, సమాజం ఎంత పాడైపోయింది, మనం మన పిల్లలు బాగుండాలి, ఆలోచన కలిగి ఉండాలి. ఇది అందుకనే ఇంతకుముందు అమ్మాయిలన్న పేరెంట్ ఎవరైతే ఉందో వారు బాధపడాలి, విద్యార్థులతో బాధపడుతుంది. ఎందుకంటే రేపు మీ పిల్లలకు కట్టం ఇచ్చే రోజులు వస్తాయి. ఇప్పుడే కొన్ని వచ్చినాయి, ఇప్పుడే మ్యారేజ్ దొరుకుతుంది. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ వచ్చినాయి. ఇంకోటి, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లకు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంత ఎడ్యుకేటర్స్ అయిపోయారు. అందరిలో కల్చర్ పెరిగింది. కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, మార్పు లేదు, భాష కాదు. ఒకటి ఆ కాన్సెప్ట్ మీద ఉన్నప్పుడు మాత్రమే మనం సుఖంగా ఉంటాం. ఇంకా రాబో కథ గారు ఒక మాట విన్నాం, సినిమా యాక్టర్లు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎవరిని చేసుకుంటున్నారు, ఎవరెవరు చేసుకుంటారో అర్థం కావట్లేదు. అన్నా కదా, ఎవరినెవరు చేసుకుంటున్నారు, ఎవరు ఎన్నిసార్లు చేసుకుంటారో అర్థం కావట్లేదు. అన్న మనమే. అందుకనే ఆ పద్ధతిలో మీరు వర్కౌట్ చేసుకుంటే మంచిది. విద్యార్థులు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఎట్లా ఇప్పుడు చదువు గురించి చెప్పడం జరిగింది, దాన్ని డెవలప్ చేయండి. ఇంకా గట్టిగా చెప్పి చాలా చెప్పడం జరిగింది. మన సార్లు కూడా మీకు చాలా చెప్పడం జరిగింది. కాబట్టి సరే, భవిష్యత్తులో మళ్ళీ మీదే పద్ధతిలో ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే పనిష్మెంట్ అనే విషయం తమ్ముడు వచ్చింది కదా, బాగా కొడుతుంది. నేను ఎలా కొడతా అంటే, నేను చీటర్ని కొట్టాను, కరెక్ట్గా బ్యాక్ సైడ్ టైస్ మీద కొడతాను. ఎందుకు కొడతా కదా, ఎక్కువ అక్కడ కొడతా వాళ్ళ ఇంటి తిరిగి చేంజ్ తగ్గుతుంది. ఎందుకు కొడతాకనంటే అక్కడ కట్రాయి ఉంటుంది, పాయింట్ ఉంటుంది, సెట్ ఉంటుంది, అక్కడ వాటర్ రావు. అది నేను కొట్టింది. ఎప్పుడు అంటే కొట్టాను. మరి ఉంటే 10th వాళ్ళే కొట్టేది కొట్టకుండా కానీ ఎప్పుడైనా అప్పుడే 10th వాళ్ళు బాగా కొట్టేది, 8వ వాళ్ళకి తక్కువ కొట్టేది. అలా కొట్టేవాళ్ళని నా హ్యాపీ అన్నట్టు. ఎందుకంటే ఆడిపోయి దాంతో మనం పోలీసు పోవడం అది ఉంటుంది కాబట్టి. అందుకోసమనే అప్పట్లో లేదు. అప్పట్లో ఎలా ఉందంటే, ఒకవేళ స్టూడెంట్ అయితే టీచర్ కొడితే ఎప్పటి వరకు 2005 2010 వరకు ఎలా ఉందంటే, సార్ ఎక్కడైనా కలిస్తే సార్ ఇంటిపోయి సార్ అడవులు కొట్టి చెప్పిననుకో, కొట్టాడు ఎందుకు కొట్టాను, ఎందుకు సార్ ఏమన్నా పారాయన చెప్పువా పంచాను వరకు నువ్వు సౌలను కొట్టి నువ్వు ఇద్దరు కొట్టావు అని సార్ ఎక్కడ కనపడ్డప్పుడు సపరేట్ సార్ అయిపోయి, సార్ జర మామూలు పోయింది సార్ బాధపడుతున్నాడు, ఓకే అని అనేది. ఇప్పుడు అలా లేదు. వాడికి సార్ కోపం వచ్చి ఇండిసిప్లిన్ ఉంటే ఒక దెబ్బ కొడితే వాడి ఇంటికి పోయి 10 దెబ్బలు కొట్టి కొంత మట్టుకుంది అని చెప్పేసి చెప్తే ఆయన పట్టుకొని వచ్చి ఎవర్రా ఎవరిది నా కొడుకుని నా బిడ్డ కొట్టనేటువంటి సంకేతం వచ్చింది. ఈ పరిస్థితిలో చదివేలా చెప్పాలి. అందుకని ఎవరు కొడతాం లేదు, ఎవరు చదువు చెప్తాం లేరు, గట్టి చెప్పే పరిస్థితి లేదు. గవర్నమెంట్ వాళ్ళు పూర్తి ఎత్తేసినాయి, ప్రైవేట్ వాళ్ళు కూడా కొట్టడం లేదు. ఇక వాడికి ఎలా తయారంటే ఇలా పెట్టుకొని ఇంటికి ఎత్తేనే కదా, మీరు చూస్తారు కదా, మన దగ్గరికి చూస్తారు కదా, ఇట్లా పెంచుకొని స్కూల్కి వస్తుంటారు ఆయన 24 రావాలి ఇట్లా అనుకుంటుంది. ఏమన్నా వాళ్ళు ఆనాడు మీకు నేను ఎదురుగా రాలేదు, నాకు మీకు ఎదురుగా రాలేదు.
పేరెంట్ రాలేదు, స్టూడెంట్ రాలేదు. ఇవాళ ఏ స్థాయి తినట్టు నేను ఇంగ్లీష్ మీడియం పెట్టాక 2010 నుంచి 2005-6 నుంచి ఉదయం పూట 8:30కి సెకండ్ డిస్ప్లే సీటీ రాదు, సెకండ్ డిస్ప్లే స్థాయికి. ఎందుకంటే సమాజం ఇలా మారింది. అలా ప్రేమతో తీసుకుంటే ఈరోజు వస్తున్నారు. అలా లేదు, ఎందుకు ప్రేమలు ఎక్కువైపోయినాయి. అది ప్రేమలు చెంచలతో నోట్లో పెట్టి వదులుతున్నాయి. అప్పుడు మనం చదువుకుంటాం దగ్గర లేవు. మేము ఇంటర్వ్యూ దగ్గరతో తింటే మన అందరు బనాయిస్తుంది, మన పాయింట్ కొనుక్కొని నేర్చుకొని పోయినాం. ఇవాళ ఇలాంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది. వాడు కనీసం విష్ కూడా చేయడు, విష్ కూడా చేయడు స్టూడెంట్ ఈ రోజులలో. అంత ఘోరంగా తయారైన విద్యా వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థలో విద్యార్థి ఎలా బాగుపడుతుంది. అందుకనే ఏ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వాళ్ళే కాపాడుకోవాల్సిన అవసరం. కానీ తల్లిదండ్రులు ఆపాడుకునేది. మేము ఇన్స్టిట్యూషన్ ఏం చేసినట్టేనా లాస్ట్ 3 years నుంచి ఒక మీటింగ్ పెట్టి ప్రతి స్టూడెంట్ ఎన్సీసీకి, మనకు ఎన్సీసీ మన స్కూల్లో మీకు అమృతంలో ఉందో లేదో, ఎన్సీసీలో ఇంత కట్ చేస్తే ప్రతి స్టూడెంట్ ఇంటికి ఇంతనే ఉండాలి, ఇంతకంటే ఎక్కువ ఉంటాను లేదు. రెండవది, మేమందరం కూడా 4-5 నుంచి పట్టుకొని ఇస్త్రీ లేకపోతే మంచుకొని తరకాయ కింద పెట్టుకొని పట్టుకున్న రోజు మాకు మీరు అంతా లేకపోయినా మీ బట్టు మీరు ఉతుకోవాలి. ఎందుకంటే హాస్టల్లో ఎస్సీపీలో కాదు, ఎస్టీపీలో కాదు, 3 తరగతి ఉతుకుంటున్నారు. మీరెందుకు ఉతుకోరు? ఇది రెండో పాయింట్. మూడో పాయింట్ ఏం చేసాం, మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంది, వాళ్ళు ఎంత సంపాదిస్తుంది, వాళ్ళు ఎంత కష్టపడుతుంది, అలా నీ భాగస్వామ్యం ఏంటి, నువ్వు ఏం నేర్చుకున్నావు, నీకు ఏం తెలవాలి, అందులో ఏం జగన్. ఎందుకంటే నాకు పట్టుబడులు కొట్టాం కదా చిన్న ఆరోగ్యంతో మీ నాన్నలు తిన్నాడు. మీలాంటి కొంత తింటారు, ఎందుకంటే ముందు తింటుంటాం. అందరూ రాసిన 35 సంవత్సరాల వయసు వాళ్ళందరూ నాకు తిన్నది. అలా మేము చేసినాం, మీరెందుకు చేయరు, మీ పిల్లలు ఎందుకు చేయించరు? అలా అయినప్పుడు మాత్రమే డిసిప్లిన్ ఎడ్యుకేషన్ వస్తే, లేదా రాదు, అది నా నుంచి కాదు అని స్పష్టంగా పేరు చెప్పడం కూడా జరిగింది. సో ఇవన్నీ చెప్పడం చాలా విషయాలు ఉన్నాయి మిత్రమా. మీరంతా కూడా నేను చెప్పిన ఒక్క పాయింట్ అని మీరు అర్థం చేసుకుని వర్కౌట్ చేసుకుంటే పిల్లలు బాగుపడతారు. ఇంకా చిన్నపిల్లలు కాబట్టి ఖచ్చితంగా రీడింగ్ అండ్ రైటింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను స్కూల్ పెట్టాక స్టిల్ టుడే 79 స్కూల్ పెట్టాక ఈ రోజు వరకు కూడా నేను నేర్పేది అవి 2 ముక్కలు. 1 to 5 క్లాస్ వరకు రీడింగ్, 1 to 5 క్లాస్ వరకు రీడింగ్ రైటింగ్ పర్ఫెక్ట్ రావాలి. తర్వాత 1 to 5 వరకు కూడికలు తీసిన ప్రకారం పర్ఫెక్ట్ రావాలి. ఈ కూడికలు తీసిన ప్రకారం వల్లనే నువ్వు ఇంజనీరింగ్ పైన అయ్యే ఉంటాయి, అమెరికా పైన ఉంటాయి, ఆఫ్రికా పైన ఉంటాయి, నీ ఇంట్లో కూడా అయ్యే ఉంటాయి, ఒంటింట్లో కూడా అయ్యే ఉంటాయి, బయట కూడా అయ్యే ఉంటాయి. ఇది పద్ధతి. ఎందుకంటే వయసు పెరిగిన తర్వాత బుర్ర పెరుగుతుంది. ఇవాళ బుర్ర పెరిగినాక అంతం చదవకుండా కోట్ల అర్థం చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు చదువు ఒప్పుతలేకపోవడం. అందుకోసమని మీరు ఆ పద్ధతి, ఎందుకంటే ఇది నొక్కి ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా ఆ పద్ధతి డెవలప్ చేయండి, కష్టపడండి, మీకు చదవచ్చు కాబట్టి. ఓకే పిల్లలు, సార్ మీరు చదివినా చదవకపోయినా ఆనాడు మీరు ఉదయం 6 గంటలకే 9 గంటలకు కూర్చోబెట్టే డిసిప్లిన్ ఏదైతుందో మా నిత్య జీవితం ఉపయోగపడ్డా సార్. అది మాకు చాలా ఆనందం సార్. నేను ప్రతి స్టూడెంట్ మొదటి బ్యాచ్ కానీ ఇప్పటిదాకా కూడా మాకు స్టూడెంట్స్ అదే చెప్తున్నారు. వాళ్ళు ఏ వ్యాపారం చేసిన కూరగాయల కొట్టు పెట్టే వాడే ఫస్ట్, కిరాణా పెట్టే వాడే ఫస్ట్. ఎందుకంటే డిసిప్లిన్ ఉండేవారు, క్రమశిక్షణ ఉండేవారు. అందుకోసమనే ఎవరు తక్కువగా లేరు. 2010 తర్వాత మెల్లగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక ఆయన ఎప్పుడైతే కొట్టొద్దనే జీవో తీసుకొచ్చిన తర్వాత ఆయన మన కొన్ని స్కూళ్ళలో బోర్డుల మీద కూడా ఈ నెంబర్ ఫోన్ చేయని బోర్డుల మీద రాసిపోయినటువంటి సంఘ నాయకుడు ఉన్నారు. ఆగమాగం ఉంది కాబట్టి అలా చూసుకుంటారు. ఓకే.